ఈరోజు నాకు తెలిసిన కొంతమంది దైవజనులు కళ్ళుండి కూడా కొన్ని పాటలు పాడటం మీకు తెలుసు కదా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య పాటలో గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా ఏమంటున్నాడు? గుడ్డివాడనయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. ఈ పాట కళ్ళు ఉన్నోళ్ళు పాడారా, కళ్ళు లేనోళ్ళు పాడారా? ఇప్పుడు మీరు కూడా పాడారుగా. మీకు కళ్ళు ఉన్నాయా, కళ్ళు పోయినాయా? మరి కళ్ళు ఉంచుకొని కూడా గుడ్డు ఉన్నాయా, నా కళ్ళు తెరవయ్యా అని ఎందుకు అడిగారు మీరు? అదే కదా. అందుకే అంటుంటారు కొంతమంది అర్థం పర్థం లేని పాటలు. దాంట్లో ఉన్న భావం అర్థం కానోడికి అది అర్థం లేని పాట, కానీ దాంట్లో ఉన్న భావం అర్థమైనోడికి మాత్రం అది అర్థవంతమైన పాట. ఇప్పుడు గుడ్డోడినయ్యా నా కళ్ళు తెరువయ్యా అని మనం పాడితే అది ఏ సంబంధమైన గురుడితనం? మీరు చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చాలు చాలు. ఇక్కడ ఒక గ్రుడ్డితనం కనబడుతుంది. ఇదే గ్రుడ్డితనం? క్రీస్తు మహిమను చూడలేని గ్రుడ్డితనం. లోకంలో చాలామంది కళ్ళున్న గ్రుడ్డి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకన్నీ బాగానే కనబడతాయి. మార్కెట్కి వెళ్తే ఏ కూరగాయ బాగుంది, ఏ కూరగాయ పుచ్చిపోయింది, ఏ కూరగాయ కుళ్ళు పట్టింది వాళ్ళకి బాగానే కనబడతాయి. బట్టల షాప్కి వెళ్తే ఏది మంచిది, ఏది చెడ్డది బాగా కనబడతాయి. భూ సంబంధమైన ప్రతిదీ వాళ్ళ కంటికి బాగా స్పష్టంగా కనపడిద్ది. కానీ దేవుని దృష్టి దగ్గరకు వచ్చేసేసరికి, దేవుని విషయంలోనికి వచ్చేసేటప్పటికి వాళ్ళ కళ్ళు కనబడడం లేదు. అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళ మనోనేత్రాలు మొయ్యబడ్డాయి. ఈరోజు కొన్ని రకాల గురుడితనాలు ఓరకు అట్లా టచ్ చేసి ప్రార్థన చేస్తాను. మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఇందాక చెప్పాను. జస్ట్ ఒక 4 పాయింట్లలాగా అట్లా టచ్ చేసి ఇక ప్రార్థన చేస్తాను. నిజదేవుణ్ణి చూడలేని కన్నులు, అది కూడా అవిశ్వాసాన్ని బట్టి ఏర్పడ్డాయట. ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని చూడగలుగుతారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసేసరికి గ్రుడ్డి వాళ్ళలాగా లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు మనం ప్రభువుని చూడగలుగుతున్నాము. అంటే ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్న ఈ ప్రపంచంలో ఆ నిజమైన దేవుణ్ణి చూడగలిగిన కృప మనకు దొరికింది. హల్లెలూయా. మన కనులు వెలిగించబడ్డాయి. ఒకటి, సత్యాన్ని గ్రహించలేని గ్రుడ్డితనం దేవుని కృపలో మనం చూడగలిగాం. ఇందులోనే మన ఆత్మీయ నాయకులు శాలేమన్న ఒక పాట పాడాడు దైవజనుడు, చూచే కనులియుమ. మీ అందరికి గుర్తుందా? చూచే కనులియుమ. ఆ పాట అంతా ఏమని అడుగుతాడంటే, చల్లని వేళ ఏదేను తోటలో ఆదాము దర్శించిన నీ రూపాన్ని చూసే కన్నులు నాకు కావాలి ప్రభువా. ఈ పాపలోకంలో, ఈ పాపిష్టి లోకంలో నీ ముఖ దర్శనాన్ని నేను చూడగలగాలి ప్రభువా. నాతో ఉన్న నీ సన్నిధిని నేను కాంచగలగాలి ప్రభువా.
నేను నిన్ను చూడాలి. ఆ సుందరమైన దృశ్యాన్ని నా కంటికి కనబడేటట్టు చేయి ప్రభువా. ఒకసారి కనులు తెరవబడ్డాయి బిలాముకి. రోజు సాయంత్రం ప్రభువు వస్తున్నాడు. ముఖాముఖిగా స్నేహితుడు మాట్లాడినట్లుగా బిలాము దేవునితో మాట్లాడాడు సంఖ్యాకాండం 22లో. కానీ ఉన్నట్టు ఉండి గాడిదకు దేవుడు కనబడుతున్నాడు, కానీ బిలాముకు దేవుడు కనబడట్లే. కళ్ళు మూసుకుపోయాయి. అప్పటిదాకా దేవుణ్ణి చూడగలిగాడు, దేవుడితో మాట్లాడగలిగాడు. కానీ ఆ రోజు ఎదురే నిలబడ్డాడు ఆయన, కానీ తన కళ్ళు మూసుకుపోయాయి. దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందికి ఉంది దేవుణ్ణి నేను చూడాలి, ప్రభు సన్నిధిని నేను కనులారా గాంచాలి, ఆయన దివ్య స్వరూపాన్ని నేను చూడాలి. మన నాయకుడైతే పాట పాడుకున్నాడు, ఆ నేత్రమీ ప్రభువా. ఇంకో దైవజనుడు చూసి పాడిన పాట, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవరినైనా నేను చూడగలుగుతాను ప్రభా. నిన్ను చూశాను, నీ సౌందర్యం ముందు ఈ లోకం దాని ముందు ఒట్టి చెత్త. నిన్ను చూసిన కనులతో ఈ లోకం ముందు నేను ఇంకా ఎవరిని చూడలేను. చూడడం అంటే ఆయనకు మించిన సౌందర్యం, ఆయనకు మించిన గాంభీర్యం నాకింక కనబడదు ప్రభు. ఎంతమంది గుండెల్లో ఉంది ఈరోజు ఈ వాంఛ? ప్రభువుని చూడాలి, ప్రభు పాదాలు తాకాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి. ఎంతమంది భక్తులు పాటలు రాశారు, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నా మది కోరుకుంది. నేను నిన్ను చూడాలి ప్రభువా, నీ ముఖ దర్శనం నేను చేయాలి ప్రభువా. నాకు కనబడు ప్రభువా, నిన్ను చూసే ఆ నేత్రం నాకు ఈ ప్రభువా. భక్తులు పరితపించారు, భక్తులు పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు, కేక వేశారు, నాకు కనబడు ప్రభువా. భక్తుడికి ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడి దేవుడు కనపట్ల, వెంటనే పాట రాశాడు, నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దూర కరువాయనే. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దూర కరువాయనే. నీవు కనిపించిన నీ సన్నిధి పచ్చిక, నీవు కనిపించిన నీ సన్నిధి. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొంత యాత్ర సాగిన తర్వాత తెరవబడిన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి. ఈ పాపపు పొరలు మన కంటిని కప్పేస్తాయి. పెద్ద పెద్ద భక్తులే గ్రుడ్డోళ్ళు అయిపోతున్నారు ఈ రోజుల్లో. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని తిడతాడు, దిక్కుమాలినోడా, దరిద్రుడా, గురుడ్డివాడా. ఉందా మాట? సంఘ దూతతో అంటాడు, నువ్వు గురుడ్డివాడివి, నీ కళ్ళు మోసుకుపోయినాయి, పాపపు పొరలు నీ కళ్ళను కప్పేశాయి, నా సన్నిధి నీకు కనబడడంలా, నువ్వు గురుడ్డోడు అయిపోయావు. అది గమనించిన భక్తులు పాడారు పాట, నీ సన్నిధి నాకు కనబడడం లేదు ప్రభువా, ఆ ఫీల్ మిస్ అయ్యాను. నేను నిన్ను చూడాలి ప్రభువా, నీతో మాట్లాడాలి తండ్రి. ఒక్కసారి కనబడు ప్రభువా, ఒక్కసారి కనబడు, నా నేత్రాలు వెలిగించు. ఈ పాపపు పొరలు తొలగిపోవాలి. బిలాముకి ధనం అనే పొర కమ్మేసింది, కళ్ళు మోసుకుపోయాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం వాళ్ళ కళ్ళకు గ్రుడ్డుతనాన్ని కలగజేసింది. కేక వేయాల్సిన రోజు ఇది. ప్రభువా, ప్రభువా, నా కళ్ళు తెరు. ఈ మాయలోక మత్తులు నన్ను ముంచెత్తాయి. నన్ను కమ్మిన ఈ చీకటులు తొలగిపోయేటట్టు చేయి తండ్రి. నిన్ను చూసి కనులు నాకి అతి సుందరమైన నిన్ను చూడాలి, మనసారా సంతోషించాలి. ఆ కృప నాకి. దైవజనులు పరితపించారండి, ప్రార్థనలు చేశారండి, కనిపెట్టారండి, మొర్ర పెట్టారండి, దాని కొరకు పరితపించారు, ప్రభువుని చూశారు, దేవుని కృపలో నిలబడ్డారు. ఒక్కసారి పౌలుకి ప్రభువు కనపడ్డాడు. తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, లోక సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. ఇక లోకమంతా చీకటయ్యింది, తన కళ్ళ ముందు ప్రభువే కనబడుతున్నాడు. తనకి రకరకాల దృశ్యాలు, దర్శనాలు పౌలుకు ఆ సమయంలో ప్రభువు చూపిస్తున్నాడు. లోకము చీకటైపోయింది, కానీ దేవుడు తనకు కనబడుతున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది భక్తులకు లోకం కనబడుతుంది, కానీ ఆధ్యాత్మిక అంధత్వం వచ్చింది. భక్తులే చీకటి మయమైపోతున్నారు. చెప్పండి, ఇప్పుడు చూడాలని కోరికుందా? కళ్ళు తెరవబడాలని కోరికుందా? ఉందా? అది ఎక్కడుంది? చాలా మందికి లోకం 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 లోకం, అది ఇది అది ఇది అది అంత లోకం వచ్చి పడింది. ఇప్పుడు ఈరోజు అడుగుదాం, ఈ రోజు నుండి అడుగుదాం, ప్రభువా నిన్ను చూసే కనులు నాకు దయచేయి. హల్లెలూయా. ప్రభువుని గాంచగలిగిన నేత్రాలు తెరవబడాలి. తర్వాత దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 119వ కీర్తన 19:18 చూడండి. 119 119వ కీర్తన 18వ వచనం చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చాలు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని. దావీదుకి గురిటితనం ఏమన్నా ఉందా? దావీదుకు కళ్ళు కనపడవా? మీరు చెప్పాలి నోరు తెరిచి. దావీదుకు కళ్ళు కనపడతాయా, కళ్ళు కనపడవా? కనబడతాయి కదా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతాడు కదా. మరి ఒకటి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కనులు, ఇదిగో ఇక్కడ మనకు కనబడుతున్న మరో నేత్రం ఏంటంటే లేఖనాల వెనక దాగిన ప్రత్యక్షతలను చూడగలిగిన కన్నది. ఏంటిది? దేవుని గ్రంథంలో మరుగున దాగి ఉన్న మర్మాలను చూడగలిగిన. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి. అంటే వాక్యం అంటే పిచ్చి, ధర్మశాస్త్రం అంటే దావీదుకి పిచ్చి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధర్మశాస్త్రం నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికింది ప్రభువా. ఈరోజు నేను యథార్థంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువా ఈ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూసే ఆ చూపు, ఆ నేత్రం నాకు ఇయ్యయ్యా అని పట్టుబట్టి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది అండి? యథార్థవంతులే చేతులు ఎత్తాడు. గ్రంథంలో వాక్యపు మర్మాలను చూడగలిగిన నేత్రం ప్రత్యక్షతలో బయలుపరచబడాలి. అసలు ముందు వాక్యం చదవాలన్న పిచ్చి ఉందా ఈరోజు చాలా మందికి? ఉందా? ఏముంది, ఈ సెల్ ఫోన్ చూసి 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 ఉన్న కళ్ళే పోతున్నాయి కొంతమందికి. బాత్రూంలో దీని దర్శనమే, అవునా? వంట రూమ్లో దీని దర్శనమే, ప్రయాణాల్లో సెల్ ఫోన్ దర్శనమే. చూసి 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 ఆ కిరణాలకి కళ్ళు పోయి సైట్ వచ్చి ముందుగానే కళ్ళజోళ్ళు పెట్టుకుని ఉన్న కళ్ళు కూడా పోతున్నాయి. ఈరోజు వాక్యం చదవాలి, గంటలు గంటలు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి.
వాక్యాన్ని నేను ధ్యానించాలి, చదవాలి, అనేక సంగతులు తెలుసుకోవాలి. పైన కాదు, లోపల ఉన్న మార్మికమైన సంగతులను నేను చూడగలగాలి. ఆ ప్రత్యక్షతలు బయలుపరచు ప్రభువా అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? అంటే పిచ్చున్నోళ్ళు చేస్తారులే, ఆ రందున్నోళ్ళు చేస్తారు. ప్రభువా నా కృపని నాయన. ఇప్పుడు నేను మీకు ఒక వచనం చెప్తా. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనే వాక్యం మీరు ఎంతమందికి తెలుసు? తెలుసు అన్న వాళ్ళు చేతి ఎత్తని, టైం లేదు, మనం తొందరగా దాటి వెళ్ళాలి. ఆ వచనం ఎక్కడుంది అయ్యా? 2 రాజులా? 2 రాజుల్లో అది ఎందుకుంది? ఇర్మీయా గ్రంథం అంట చూడండి, 33వ అధ్యాయం, అది 33:3 చూడండి. ఆ వచనం చదవండి అయ్యా ఒకసారి. ఇర్మీయా గ్రంథం 33. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కింద ఏం చెప్పాడు? పైన ఏం చెప్పాడు? పైన నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అన్నాడా? అని కింద ఏమన్నాడు? నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు, అంటే పైన కింద చెప్పాడు అని అంటే పైన ఏమడగమన్నాడు? మనకి నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్న మాటే బాగా గుర్తు. కానీ ఫుల్గా ఆ వచనమంతా ఏం చెప్తుంది? అసలు ఏమడగమన్నాడు? ఏమడిగితే నేను బయలుపరుస్తానన్నాడు? ఏమడిగితే ఇస్తానన్నాడు? గూఢమైన సంగతులు తెలుసుకోవాలి, ప్రత్యక్షతలు తెలుసుకోవాలి, లేఖనాలలో ఉన్న దేవుని మనసుని నేను చూడాలి. మొర్ర పెట్టేవాళ్ళం, నాకు కృప చూపు ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన. అదొక అంశం, అదొక ప్రార్థన అంశం. అయితే కొంతమంది దైవజనులు మాట్లాడుతుంటే, కొంతమంది వాక్యం చదివినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోతారు. ఇది నేను చదివానే, నాకెందుకు తట్టలేదు ఇది? ఆల్రెడీ మేము 4 సార్లు విన్నాము, ఈ వచనం మీద ఒక ప్రసంగం విన్నాము, మళ్ళీ ఏం చెప్తాడు దీని మీద అని చదివించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఇందులో ఏముంది ఆల్రెడీ మేము విన్నాం కదా అనుకుంటారు. కానీ అందులో నుండే మరొక విషయాన్ని ఎత్తి దైవజనుడు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతారు. ఇన్నిసార్లు చదివినా మా మట్టి బొరకు ఇది ఎందుకు అర్థం కాలేదు, మాకెందుకు కనపడలేదు ఇది అని మీకు అనిపించిందా? ఎదిగిన వాళ్ళకి అనిపిస్తుందిలే, వీడియోలకి ఏమనిపిస్తుంది? అసలు చదివితే కదా. చదివిన వాళ్ళకి, వాక్యాసక్తి కలిగిన వాళ్ళకి అలాంటి స్పందనలు కలుగుతాయి. మరి నాకు తెలిసి బైబిల్ చదవాలి, చదివిన వాడికి ఉండే ఆసక్తిది. కొంతమంది వ్యక్తులకు దేవుడు ఆ కృపనిస్తాడు, జ్ఞాన నేత్రం ఓపెన్ చేస్తాడు. ఇక వాళ్ళు బైబిల్ చదివే విధానం వేరు, సామాన్య వ్యక్తి బైబిల్ చదివే విధానం వేరు. వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఏవేవో కనబడుతుంటాయి. ఇక్కడిదే, కానీ 3D కాదు, అది ఎక్కడికో ముల్లోకాలకి వెళ్ళిపోద్ది. ప్రపంచ నలుమూలలకి, విశ్వరహస్యాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి బైబిల్ ముయ్యాలని అనిపించదు. ఆ పిచ్చున్నోళ్ళకి, ఆ రందున్నోళ్ళకి, వాక్యం అంటే ఆ ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రార్థించి జ్ఞాన నేత్రం, ప్రత్యక్షతలను చూడగలిగిన ఆ నేత్రం కలిగిన వ్యక్తులు బైబిల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఏవేవో కనబడుతుంటాయి. నవ్వుతారు, సంతోషపడతారు, టెన్షన్ పడుతుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటుంటారు, స్తోత్రాలు చెప్తుంటారు. వాళ్ళు చూసే విధానం వేరు, వీళ్ళు చూసే విధానం. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళు ఉన్నోడికి అన్నీ కనబడతాయి, కళ్ళు లేని వాళ్ళకి అంతే సంగతి. ఇది కూడా మీ ప్రార్థన అంశాల్లో పెట్టుకోండి. అది కళ్ళజోడు పెట్టుకుంటే వచ్చేది కాదు, 3D కళ్ళజోడు ఉంటుంది కదా, స్పెట్స్ అవి పెట్టుకుంటే వచ్చేది కాదు. అది దేవుడు ఓపెన్ చేయాలి. హల్లెలూయా. అప్పుడు అద్భుతమైన సంగతులు, ప్రత్యక్షతలు మన కళ్ళ ముందు బాహటంగా కనబడతాయి. ఒకటి చెప్పాను, ఫస్ట్ మాట్లాడుకున్నాం, భౌతిక సంబంధమైన గురుడితనం, ఈ లోకాన్ని చూడలేని గురుడితనం. రెండవది దేవాతి దేవుణ్ణి చూడలేని గురుడితనం. మూడవది
లేఖనాలలో దాగి ఉన్న ప్రత్యక్షతలను చూడలేని గ్రహించను. దావీదు మేధావి కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన రాజు. వాస్తవానికి ఆయన చేయాల్సిన ప్రార్థనలు వేరు. నన్ను కాపాడయ్యా, శత్రువులు నా మీదకు రాకుండా చూడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, అలాంటి ప్రార్థనలు చేయాలి రాజు. కానీ రాజు స్థానంలో కూర్చొని ఒక దైవజనుని స్థానంలో ఉన్నట్టుగా ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. లోకాన్ని చూడలేని కనులు, దేవుణ్ణి చూడలేని కనులు, తర్వాత ప్రత్యక్షతలను చూడగలిగిన కన్ను. ఈ విధంగా మీరు చదువుకుంటూ వెళ్ళండి, బోలెడని కనబడతాయి. హల్లెలూయా. ఎలీషా దగ్గర, గెహజీ ఎలీషాల దగ్గర మనకు మరొక సందర్భం కనపడింది. శత్రువులు ఎలీషాని ముట్టడి వేసినప్పుడు శిష్యుడు వెళ్ళి చూసి వచ్చి భయపడుతూ గందరగోళం అవుతుంటాడు. గలిబిలై గందరగోళం అవుతుంటే ఎలీషా అంటాడు, భయపడొద్దు, వారికున్న బలగం కంటే మనకున్న బలగం చాలా గొప్పదని చెప్పి మాటలు చెప్తే ఈ మనిషికి ధైర్యం కలగదు. ఎందుకు? కళ్ళు లేనోడు చూస్తేనే ధైర్యం. కాబట్టి ప్రభువా, యెహోవా, మా చుట్టూ నువ్వు ఉంచిన కాపుదల వీడు చూచినట్లు వీని కనులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తే అప్పటిదాకా కనబడని కొన్ని అతనికి కనబడడం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే వాటిని చూశాడో ఇక భయం అనేది పత్తా లేకుండా పారిపోయింది. కొండంత ధైర్యం మేలుకొంది తనలో. దేవుని కాపుదల, దేవుని ప్రొటెక్షన్, దేవదూతల్ని, అదృశ్య లోకాన్ని చూడగలిగిన కన్ను తెరవబడాలి. ఇదన్నీ 4గా. 1, ఈ లోకాన్ని, దేవుణ్ణి, ప్రత్యక్షతల్ని, దేవుని కాపుదలను చూడగలిగిన నేత్రం.